నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం అంటే కొంతమంది హీరోలు అసలు వాళ్ళకి సక్సెస్ రేట్ లేకపోయినా కూడా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా రూమర్స్ నడుస్తున్నాయి ఇండస్ట్రీలో. అంటే నిర్మాతలు ఎవరో ఒక బకరా నిర్మాతను పట్టుకుంటున్నారు. సినిమా హిట్ అయినా కాకపోయినా నడిపిచ్చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా 'రాబిన్ హుడ్' గురించి మాట్లాడుతున్నారు. అండ్ 'వరుణ్ తేజ్' గురించి మాట్లాడుతున్నారు. ఎలా ఎలా చూడొచ్చంటారు సార్ దీని గురించి? అంటే 'రాబిన్ హుడ్‌కి' 70 కోట్లు ఖర్చయింది అనేది వాళ్ళు చెప్తున్న మాట. అంత రాలేదు. సినిమా డిజాస్టర్ అయింది. అదే కాదు, ఇప్పుడు నిన్న రిలీజ్ అయినటువంటి 'సిద్ధు జొన్నలగడ్డ' సినిమా 'జాక్' కూడా నిరాశాజనకంగానే ఉంది. అక్కడేం పెర్ఫార్మ్ చేయట్లేదు అది బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్లు మాత్రం తగ్గటం లేదు. తగ్గటం లేదంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరు కూడా 5 కోట్లకు తక్కువైతే లేరు. అంటే కొంత ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ ఎవరైనా సరే, నోన్ ఫేస్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా 5 కోట్లకు తగ్గట్లేదు. 5 నుంచి 300 కోట్ల వరకు వ్యాపించి ఉంది. అంటే రెమ్యూనరేషన్స్, హీరో రెమ్యూనరేషన్స్. అంటే అల్లు అర్జున్కి అనధికారికంగా జనాల్లో సర్క్యులేట్ అయిపోయిన ఫిగర్ అయితే 300 కోట్లు పుష్పాకి అని. అది 2 భాగాలకి కలిపిచ్చారా, ఒక భాగానికి ఇచ్చారా అనేది వివరాల్లోకి వెళ్ళొద్దు. కానీ రెండో భాగం రిలీజ్ అయ్యి 1800 కోట్లు కలెక్ట్ చేసింది అన్న తర్వాత ఈ 300 కోట్లు అనే ఫిగర్ బయటకు వచ్చింది. అయితే అన్ని సినిమాలు 1800 కోట్లు కలెక్ట్ చేస్తాయా అనేది ఒక ప్రశ్న. కానీ ఇప్పుడు హీరోల రెమ్యూనరేషన్ అంటే పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరో అయితే 70 కోట్లు కనీసం, 60 నుంచి 70 కోట్లు. లోకల్ మార్కెట్ హీరోలు కనీసం 5 కోట్లు, 5 నుంచి 10 వరకు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు రెమ్యూనరేషన్లకి వెళ్ళిపోయిన తర్వాత ప్రొడక్షన్ మీద ఏం ఖర్చు పెడతారు వీళ్ళు? ఇతర వ్యవహారాలు చాలా ఉంటాయి. అంటే ఒక సినిమా సక్సెస్ అయినా కాకపోయినా ప్రజలకి నా ముఖం తెలుసు, నా పోస్టర్ వేస్తే జనం అటువైపు చూస్తారు అనేది ఒకటే ఇంప్రెషన్. ఆ ఒక్క మాట సాకుగా చెప్పి నోన్ ఫేస్తో వెడితే మినిమం జనం అటువైపు చూస్తారు అనే ఒక చిన్న వాక్యం, దాన్ని పట్టుకుని కోట్లు అడుగుతున్నారు. అయితే కంటెంట్ లేకపోతే ఎవరి సినిమా కూడా జనం చూడట్లేదు అనే పరిస్థితి ఒకటి ఉంది అక్కడ. అసలు థియేటర్కి జనం రావటం అనేదే పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి. థియేటర్లు ఒకప్పుడు ఏ సినిమా వేసినా మినిమం రన్ అయ్యేది. అంటే కనీసపు ప్రేక్షకులు ఉండేవాళ్ళు, మినిమం రెంట్ వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఒకప్పుడు ఏ సినిమా అయినా చూసే ప్రేక్షకులు ఇప్పుడు సినిమాకి వెళ్ళటం అనేది చాలా అరుదుగా జరుగుతోంది. కారణం ఏంటంటే, ఒకటి, సినిమా అనేది చాలా అవైలబుల్ ప్రోడక్ట్గా మారిపోయింది. సినిమాని మించిన ఎంటర్టైన్మెంట్స్ చాలా రావటం కూడా ఒక కారణం. అది మాత్రమే కారణం కాదు, సినిమా అనేది చాలా ఈజీగా దొరుకుతున్నటువంటి ఒక సరుకు. సినిమా థియేటర్లో షో వేసిన ఒక గంటన్నరలో ఏదో ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది కంటెంట్. అది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి నచ్చితే దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు కూడా. దాంతో థియేటర్కి వెళ్ళేవాళ్ళు థియేటర్కి వెళ్ళట్లేదు. ఎవరికి వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుని ఫోన్లో చూసుకుంటున్నారు సినిమాని. ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చుని చూసుకుంటున్నారు తప్ప ఎవరు డెడికేటెడ్గా థియేటర్కి వెళ్ళటం అనేది లేదు. గతంలో అంటే ఒక ఆరోపణ ఉండేది, థియేటర్లో ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేకపోవడం వలన జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. కానీ థియేటర్లో ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చినా వెళ్ళటం లేదు. రకరకాల కారణాలు. ఎందుకు హైరానా అనేది ఒకటి. రెండోది, అదే టైంలో ఇతర ఎంటర్టైన్మెంట్స్ ఉండటము, కంటెంట్ అవైలబిలిటీ పెరగటము, ఈ కారణాల రీత్యా థియేటర్లకు వెళ్ళేటువంటి వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. సినిమాని కూడా ఈవెంట్గా సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సినిమాని సినిమాగా కాకుండా ఒక పిక్నిక్ గానో లేకపోతే ఒక ఈవెంట్ గానో అక్కడికి వెళ్ళి మల్టీప్లెక్స్లు అనేవి ఈ ప్రోగ్రామ్కి డిజైనింగ్ వేదికలుగా మారినాయి. మీరు మల్టీప్లెక్స్కి వెళ్తే అక్కడ సెల్ఫీలు దిగటము, ఆ గొడవ హడావిడి ఇదంతా నడుస్తుంది. అంటే ఆ స్నాక్స్ బయట ఎక్కడ దొరకని టేస్ట్లు, ఫ్లేవర్స్ అక్కడ దొరుకుతాయి. దీనికోసం ఈ మొత్తం వ్యవహారంలో సినిమా అనేది ఒక భాగంగా మారుతోంది. సినిమా కోసం థియేటర్కి వెళ్ళట్లేదు, సినిమాని కూడా ఒక భాగంగా చేసుకుని థియేటర్కి వెళ్తున్నారు వెళ్ళేవాళ్ళు. అది అక్కడ వరకే. ఆ ఎక్స్పీరియన్స్, థియేటర్ కల్లా ఎక్స్పీరియన్స్ సింగిల్ స్క్రీన్స్ ఇవ్వలేవు.
అందుకని సింగిల్ స్క్రీన్స్ మౌనంగా నిష్క్రమిస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా ఊళ్ళల్లో సింగిల్ స్క్రీన్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయినాయి. అంటే 80% లేవు. ఒకప్పుడు సినిమా రాజధానిగా చెప్పుకున్నటువంటి విజయవాడలో మెజారిటీ థియేటర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఏ రోడ్లో తిరిగినా సినిమా హాల్ కనీసం 2-3 ఉండే పరిస్థితిలో ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చేసినాయి. వచ్చి అంటే వాటి సీటింగ్ కెపాసిటీ తక్కువ. ఒకప్పుడు ఎలా ఉండేది, 1400 సీటింగ్ కెపాసిటీ థియేటర్లు కూడా చిన్న థియేటర్లే అనేవాళ్ళు. 2300 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి థియేటర్లు కూడా ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ఆ థియేటర్లన్నీ ఏమైపోయినాయి, ఆ థియేటర్లు కూడా ఫుల్ అయిన రోజులు ఉన్నాయి, కంటిన్యూస్ ఫుల్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ థియేటర్లో ఇప్పుడు 2000 మందిని 2300 టిక్కెట్లు అమ్మే పరిస్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు. కాబట్టి 125-150 లోపే సీటింగ్ కెపాసిటీ ఉంటే దానికి సఫిషియెంట్ జనాలు వస్తున్నారు, సరదాగా కూర్చుని టైంపాస్ చేసి వెళ్ళిపోతున్నారు. అంటే తమ ఇతర వ్యవహారాల మధ్యలో సినిమాని భాగంగా చేసుకుని చూస్తున్నారు తప్ప సినిమా కోసం రావడం లేదు. ఈ కండిషన్లో బయ్యర్స్ అంటే థియేట్రికల్ రైట్స్ కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న డబ్బులు హీరోలకు ఇచ్చేస్తే ఇతర ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చే డబ్బులతో ఎలా మేనేజ్ చేయాలనేది ప్రొడ్యూసర్ గొడవ. ఈ కండిషన్లోకి వచ్చేసింది. అంటే మా ఫేస్ వాల్యూ అని చెప్తున్నారు కానీ ఫేస్ వాల్యూ వర్కౌట్ అవ్వట్లా, కంటెంట్ వర్కౌట్ అవుతుంది. కంటెంట్ బాగుంటే జనాలు, మౌత్ పబ్లిసిటీ కాదు, ఇప్పుడు ఇంటర్నెట్ పబ్లిసిటీ ద్వారా కొంత జనాలు వెళ్తున్నారు. అది ఉంది, అది కనిపిస్తోంది, విజిబుల్గానే ఉంది. అది పెద్ద హీరో ఉండాలి అంటే హీరో ఉండటం వలన ఒక అడ్వాంటేజ్ ఉంది, అంటే దానికి బిజినెస్ జరుగుతుంది. ఆ బిజినెస్ జరుగుతుంది అనేదే వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని రేట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే బయర్స్ పెద్ద హీరోలైనా మాకు సంబంధం లేదు అంటారో అప్పుడు సినిమా హీరోల పరిస్థితి డల్లే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. గోపీచంద్కి సినిమా లేదు, ఇప్పుడు చేస్తాను అన్నా సినిమా లేదు. అయితే వీళ్ళకి సినిమాలు కానీ అంటే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో బతకాలి అనుకుంటే వాళ్ళు రెవెన్యూ షేరింగ్లోకి రావాలి. రెవెన్యూ షేరింగ్ అంటే సినిమా ప్రొడక్షన్లో తను కూడా భాగమై తను కూడా భాగస్వామ్యం తీసుకుని ఆ సినిమా రిలీజ్ అయ్యి దాని మీద వచ్చిన డబ్బుల్లో వచ్చిన వాటా తీసుకునే పరిస్థితిలో హీరోలు ఉంటే అప్పుడు సినిమా అనేది వైబుల్ అవుతుంది. అలా కాకుండా వీళ్ళకి దాని విజయంతోనో పరాజయంతోనో సంబంధం లేకుండా ఒక రెమ్యూనరేషన్ మాట్లాడి ఆ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చైనా సరే అనే పరిస్థితి వస్తే హీరోల దగ్గరికి వెళ్ళడానికి నిర్మాతలు భయపడుతున్నారు. ఇటువంటి కండిషన్ నడుస్తోంది. అందుకని ఇప్పటికీ కొంతమంది మా పేరు చెబితే మా సినిమాని 5 కోట్లకు కొంటారు కాబట్టి, లేకపోతే 10 కోట్లకు కొంటారు కాబట్టి, మా ముందు సినిమా 15 కోట్లు చేసింది కాబట్టి మాకు కనీసం దానిలో ఈ వాటా 3 కోట్లో 5 కోట్లో ఇవ్వడం ధర్మం అని మాట్లాడుతున్నారు. కానీ ఇవి ఏ సినిమాకి ప్రతి సినిమాకి వేరియేషనే. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదంటే ప్రొడక్షన్ ఎంత అనే దానిలో ఒక రేషియో చూసుకుని ఆ రేట్లు తీసుకునేవాళ్ళు హీరోలు. ప్రొడ్యూసర్లని రేటు పెంచమని అడగడానికి చాలా పద్ధతులు అనుసరించేవాళ్ళు హీరోలు. ఎన్టీ రామారావు గారు రేటు పెంచాలంటే ఆ రోజుల్లో నిర్మాతలందరినీ ఇంటికి భోజనానికి పిలిచేవాడు ఆయన, ఏదో డిన్నర్ కార్యక్రమం. ఆయన దగ్గర నుంచి ప్రొడ్యూసర్లకు డిన్నర్ పిలుపు వచ్చిందంటే ఆయన ఏదో చెప్పబోతున్నాడు అనేది ఒక ఇండికేషన్. వీళ్ళందరూ ఒక చోట కూర్చుని ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేయవచ్చు అని ముందే మాట్లాడుకుని వచ్చేవాళ్ళు. అక్కడికి వచ్చాక ఆయన ఏదో ఒక రేట్ చెప్పి వెళ్ళిపోయేవాడు. ఇక అక్కడి నుంచి అది నడిచేది. చాలామంది ఆయన తర్వాత శ్రేణి హీరోలు ఆయన మీద ప్రెజర్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు పెంచితే మేము కూడా పెంచుకుంటాము. అంటే కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు, మహారాజు ఇలాంటి వాళ్ళతో కబుర్లు పెట్టేవాళ్ళు, మీరు కొంచెం పెంచితే మేము కూడా పెంచుకుంటామని. అలా రకరకాలుగా నడిచేది, కానీ నిర్మాతలకి లోబడి నడిచేది. ఇప్పుడు నిర్మాతలకు సంబంధం లేదు, నిర్మాతలకి బర్డెన్గా హీరోలు మారిపోయారు. కాబట్టి హీరోయిజమే లేదు, హీరోయిజం అనేది అయిపోయింది. హీరోయిజం అయిపోయింది, స్టార్డమ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అంటే ఏదో మీరు ఒక 1800 కోట్లు సాధించే సినిమా చేయగలిగిన కెపాసిటీ మీకు ఉంటేనే స్టార్డమ్, లేకపోతే లేదు.
చిరంజీవి గారి సినిమా కూడా అద్భుతంగా ఉంటే మాత్రమే థియేటర్కి వెళ్తున్నారు జనాలు. థియేటర్కి వచ్చారు, ఆ సినిమాకి ఏదో డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆ సినిమా వరకే సూపర్ స్టార్. ఆ తర్వాత సినిమా లేకపోతే ఆయన కాదు. ఈ పరిస్థితి గతంలో అలా ఉండేది కాదు. ఒక వేవ్లో ఉన్న హీరో సినిమా రిలీజ్ అయితే దానికి మినిమం డబ్బులు వచ్చేసేది, ప్రాఫిటబుల్గానే బయటకు వచ్చేవాళ్ళు. నష్టాలు తక్కువ ఉండేవి, ఇప్పుడు నష్టాలు ఎక్కువ. పైగా సినిమా మీద డబ్బులు చేసుకోవడానికి థియేటర్కల్గా ఆ రోజుల్లో అవకాశాలు ఉండేవి, ఇప్పుడు అవకాశాలు లేవు. రకరకాల ప్లాట్ఫామ్స్ మీద హక్కులు అమ్మేసుకుని కొంత డబ్బులు పోగు చేసుకోగలుగుతున్నారు ప్రొడ్యూసర్లు. మినిమం ఏదో కొద్దిపాటి లాభాలతో బయటపడుతున్నారు తప్ప భారీ లాభాలు ఎవరికి లేవు. అందుకని కొత్త కంటెంట్, చిన్న సినిమాలు ఇవి బ్రైట్గా వచ్చేస్తున్నాయి. పెద్ద హీరోలు ఆల్రెడీ వరల్డ్ మార్కెట్ టార్గెట్గా ఉన్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళ కథ నడిపిస్తారు. ఆ తర్వాత శ్రేణి వాళ్ళు మా ముఖం చూపిస్తే జనం వస్తారు, లేకపోతే మా పేరు చెప్తే బిజినెస్ అవుతుంది, ఇవి భ్రమలు. ఈ భ్రమలు తొలగిపోతున్నాయి నెమ్మదిగా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రెవెన్యూ షేరింగ్లోకి వస్తే బతుకుతారు, లేదంటే లేదు, పక్కకు పెట్టేయటమే, మర్చిపోతారు జనాలు. వాళ్ళు ఆల్రెడీ గోపీచంద్ వాళ్ళ పరిస్థితి అదే. జనం స్మృతిలోంచి పక్కకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రెవెన్యూ షేరింగ్లోకి వచ్చి సినిమాలో తాము అంతర్భాగం అయిపోతే అప్పుడు కొన్ని సినిమాలు చేస్తారు వాళ్ళతో. కాబట్టి హీరోలు ఖచ్చితంగా వాళ్ళ రెమ్యూనరేషన్లు